పశ్చిమాసియా ఉద్రిక్తత వల్ల కోటి మంది భారతీయులు ప్రపంచంలోని అనేక చోట్ల చిక్కుకుపోయారన్నారు రాజకీయ ప్రజా సంఘాల నేతలు. విశ్వగురు అని చెప్పుకునే మోదీ ట్రంప్కు లొంగిపోయారని విమర్శించారు. అమెరికాకు పూర్తిగా మోదీ దాసోహమయ్యారని మండిపడ్డారు. యుద్ధం స్టార్ట్ చేసిన అమెరికాను వదిలేసి ఇరాన్తో మాట్లాడడం ఏంటని ప్రశ్నించారు. ఇక అమెరికాలోని ప్రజలతో పాటు అనేక దేశాలు ఈ యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నాయన్నారు. హైదరాబాద్లో మొదలైన యుద్ధ వ్యతిరేక ఉద్యమం ప్రపంచంలోని అన్ని దేశాల్లో రావాల్సిన అవసరం ఉందన్నారు. ఇక హైదరాబాద్ నాంపల్లి దగ్గర నో వార్ నో వైలెన్స్ పేరుతో పబ్లిక్ మీటింగ్ ర్యాలీ నిర్వహించారు. చార్మినార్ నుంచి నాంపల్లి వరకు శాంతి ర్యాలీ జరిగింది. నిరసనగా అమెరికాలో సైతం 50 రాష్ట్రాలలో 90 లక్షల మంది అమెరికా ప్రజలు వ్యతిరేకిస్తూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. భారతదేశ ప్రధానమంత్రి కూడా స్పందించాలి. ఇంత దేశంగా ఉన్న ప్రధానమంత్రి మామూలుగా నీతి మాట మాట్లాడుతున్నాడు. తక్షణం ప్రధానమంత్రి నోరు తెరిచి ట్రంప్ని ఆపమని చెప్పాలి. యుద్ధం ప్రారంభించిన ట్రంపే ఆయన ఆపాలి. లేకపోతే ట్రంప్కి వ్యతిరేకంగా అమెరికా ప్రజలతో పాటు ప్రపంచ ప్రజలు కూడా ఏకమై పోరాటం సాగిస్తారని చెప్పేసి మోడీ గారు స్పందించకపోతే మోడీ సిగ్గుతో తల ఉంచుకోని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. తక్షణం మోడీ నోరు విప్పి ట్రంప్ని ఆపాలని చెప్పేసి యుద్ధం ఆపాలని చెప్పేసి హైదరాబాద్ చార్మినార్ నుంచి వేలాది మంది ప్రజానీకం ఊరేగింపు చేస్తున్నారు. ప్రధానమంత్రి మోడీ గారు దేశ ప్రజలు సమైక్యంగా ఉండాలంటున్నారు. ఎందుకు సమైక్యంగా ఉండాలని నేను అడుగుతున్నాను. ఈరోజు అమెరికాకి దాసోహం కావడానికి సమైక్యంగా ఉండాలా, లేకపోతే మన మిత్రులైన ఇరాన్ మీద దాడి చేస్తుంటే దాన్ని ఖండించడానికి సమైక్యంగా ఉండాలా? ఈ సమాధానం చెప్పాలి. ఈరోజు మోడీ అమెరికా ఇజ్రాయెల్కు దాసోహమై మన మిత్రదేశమైన ఇరాన్ మీద దాడి జరుగుతుంటే ఈరోజు తాను అంటున్నాడు. దేశభక్తి ఒక పేరు చెప్తారు. ఈ దేశ ప్రజలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంటే, నష్టం జరుగుతుంటే, మన మిత్రులకు నష్టం జరుగుతుంటే ఈరోజు దేశభక్తిని గాలికి వదిలేసి ఈరోజు దేశ ప్రజలకు ద్రోహం చేస్తున్నాడు మోడీ గారు. అందుకనే కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈరోజు ఇరాన్ మీద యుద్ధాన్ని ఆపేయాలని అమెరికాని ఇజ్రాయెల్ని హెచ్చరించాలని చెప్పేసి కోరుతున్నాం. ఇరాన్ ప్రజలకు సంఘీభావం తెలియజేయాలని కోరుతున్నాం. అలాగే ఈ దేశ ప్రజల మీద ఈరోజు యుద్ధం మూలంగా వచ్చిన భారాలన్నింటినీ వెంటనే తొలగించాలని, దానికి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. అంతర్జాతీయ సమాజాన్ని సమీకరించడంలో భారత సముచిత పాత్ర నిర్వహించాలి యుద్ధాన్ని ఆపడంలో అని చెప్పేసి మేము మోడీ గారిని కోరుతున్నాం. యుద్ధం ఆగాలన్నదే యుద్ధం యొక్క లక్షణం. ఈ యుద్ధం ఆపటానికి భారత ప్రభుత్వం పూనుకోవాలి. భారత ప్రభుత్వం పూనుకుంటే యుద్ధం ఆగుతుంది. అలీనోద్యమం వల్లే ఇప్పుడు కూడా భారత ప్రభుత్వం పూనుకోవాలని మా అందరి కోరిక. పూనుకొని యుద్ధాన్ని ఆపాలి. యుద్ధం అనేది కేవలం అమెరికా ఆధిపత్యం నుంచి, సామ్రాజ్యవాద దృష్టికోణం నుంచి పుట్టిన యుద్ధం. ఇది సాధారణ ప్రజల మాన ప్రాణాలకు మాత్రమే కాదు, వాళ్ళ ఆస్తులకు మాత్రమే కాదు, ఇది పూర్తిగా ప్రపంచానికి ఇవాళ సాధారణ ప్రజలు తమకు నచ్చిన విధంగా తాము జీవించటానికి, తమ అభివృద్ధిని సాధించటానికి ఉండే అవకాశాలను కూడా ఈ యుద్ధం అనేది విధ్వంసం చేస్తున్నది. అందుకని అందరం కలిసి యుద్ధం ఆపటానికి ప్రయత్నం చేయాలి. ఇవాళ భారత ప్రభుత్వం చేతిలో ఒక బాధ్యత ఉంది. వాళ్ళు పూనుకోవాలి. అలీనోద్యమ స్ఫూర్తితో యుద్ధాన్ని ఆపటానికి ప్రయత్నం చేయాలి. మరోవైపు మనందరం కలిసి యుద్ధం ఆపాలని ప్రపంచానికి ఒక శాంతి సందేశాన్ని పంపాలి. సాధారణ ప్రజలు పూనుకున్నప్పుడే ఫలితం వచ్చింది. మనం చెప్పేది ఒకటే, యుద్ధం వద్దు శాంతి ముద్దు అనేదే ఈ సందేశం. ఈ సందేశాన్ని పంపటానికే ర్యాలీ. మనం ఇవాళ ఇక్కడ చేయడమే కాదు, అమెరికాలో కూడా అమెరికా ప్రజలు ప్రతిఘటిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు శాంతి కోరుకుంటున్నారు. అయినా ఈ అమెరికన్ సామ్రాజ్యవాదము, తర్వాత ఈ ఇజ్రాయెల్ దుర్మార్గం కలిసి ఈ చేస్తున్న యుద్ధం తక్షణమే ఆగాలి. ప్రపంచ శాంతి రావాలి. ప్రపంచ శాంతి వచ్చేదాకా ప్రజలు నిశ్శబ్దంగా ఉండకూడదు. ప్రజలు మాట్లాడాలి. ప్రపంచ ప్రజలంతా మాట్లాడాలి. ప్రజలంతా మాట్లాడి ఒక విస్తృత